నిర్మల్ జిల్లా భైంసపట్నంలో మంగళవారం రేషన్ డీలర్లు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పటాన్ చెరువు జిఎంఆర్ గార్డెన్లో నిర్వహించే చలో హైదరాబాద్ బహిరంగ సభకు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకుని పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు మాట్లాడుతూ తమ సమస్యలపై చర్చించేందుకు సభకు వెళ్తుంటే అరెస్టు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు హైదరాబాద్ పటాన్ చెరువులో మా డీలర్ల బహిరంగ సభకు వెళ్తుండగా మాకు ఇక్కడ బైసా టౌన్లో మాకు ముందస్తు అరెస్ట్ చేశారు. అక్కడ ఎందుకోసం అంటే అక్కడ మా డీలర్లది మా సమస్యల కొరకు మేము అక్కడ మీటింగ్కి వెళ్తుండగా మాకు అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చినప్పుడు మాకు హామీలు ఇచ్చారు. ఏమంటే మాకు గౌరవ వేతనం ఇస్తా అన్నారు, 5,000 గౌరవ వేతనం ఇస్తా అన్నారు. అదేవిధంగా మళ్ళీ కమిషన్ 300 పెంచుతా అన్నారు. అవి ఏమీ చేయకుండా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది, కానీ మాకు ఇంతవరకు ఏ ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. కాబట్టి మా ప్రాబ్లం సాల్వ్ చేయాలని బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరు డీలర్లు కలిసి అక్కడ పాల్గొనాలని తీర్మానం చేశారు. కాబట్టి అక్కడ ముందస్తు మేము వెళ్తుండగా మాకు ముందస్తు అరెస్ట్ చేసి ఇక్కడ మాకు ఫైండ్ ఓవర్ చేశారు. అదేవిధంగా ఇంకొకసారి మేము ప్రభుత్వానికి వినవించుకునేది ఏమంటే మా యొక్క రేషన్ డీలర్లు 17,200 మంది రేషన్ డీలర్ల యొక్క సమస్యలు సాల్వ్ చేయాలి. మరి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ మంచి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకోసం అంటే చాలా రోజుల నుంచి డీలర్లు ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకు సరిగ్గా